అథ పంచమో అధ్యాయః అధ్యాయం కర్మ సన్యాస యోగం। అర్జున ఉవాచ సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ సంససి యచ్ఛ్రేయ ఏతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం। అర్జునుడు అన్నాడు, ఓ శ్రీకృష్ణ, నీవు కర్మ సన్యాసమును పనులను త్యజించుట ప్రశంసించావు మరియు కర్మయోగమును భక్తితో పనిచేయుట కూడా చేయమన్నావు। ఈ రెంటిలో ఏది శ్రేయస్కరమో ఖచ్చితముగా తేల్చి చెప్పుము। శ్రీభగవానువాచ సన్యాసః కర్మయోగశ్చ నిః శ్రేయసకరావుభౌ తయోస్తు కర్మసన్యాసాత్ కర్మయోగో విశిష్యతే। భగవానుడు పలికెను, కర్మ సన్యాస పనులను త్యజించుట మార్గము మరియు కర్మయోగ భక్తితో పనిచేయుట మార్గము రెండూ సర్వోన్నత లక్ష్యం వైపు దారి తీస్తాయి, కానీ కర్మయోగము అనేది కర్మ సన్యాసము కంటే శ్రేష్టమైనది। అంజ్ఞేయః స నిత్యసన్యాసీ యో న ద్వేష్టి న కాంక్షతి నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే। దేనిని ద్వేషింపక దేనిని ఆశించక ఉన్న కర్మయోగులను నిత్య సన్యాసులుగా తెలుసుకొనవలెను। అన్ని రకాల ద్వంద్వములకు అతీతంగా ఉండి వారు భౌతిక బంధాల నుండి సునాయాసముగా విముక్తులవుతారు। సాంఖ్యయోగౌ పృథగ్బాలాః ప్రవదంతి న పండితాః ఏకమప్యాస్థితః సమ్యగుభయోర్విందతే ఫలం। అజ్ఞానులు మాత్రమే సాంఖ్యము, కర్మలను త్యజించుట లేదా కర్మ సన్యాసము మరియు కర్మయోగము భక్తితో పని చేయటము భిన్నమైనవి అని చెప్తారు। ఈ రెంటిలో ఈ ఒక్క మార్గమును అవలంబించిన ఈ రెండింటి ఫలమును పొందవచ్చు అని యథార్థముగా తెలిసినవారు చెప్తారు। యత్సాంఖ్యైః ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి। కర్మ సన్యాసము ద్వారా పొందగలిగే అత్యున్నత స్థితిని భక్తితో కర్మలను ఆచరించటం ద్వారా కూడా పొందవచ్చు। కాబట్టి కర్మ సన్యాసము మరియు కర్మయోగము ఒక్కటే అని చూసినవాడే నిజముగా ఉన్నదున్నట్టుగా చూసినట్టు। సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుమయోగతః యోగయుక్తో మునిర్బ్రహ్మ నచిరేనాధిగచ్చతి। భక్తియుక్తముగా పని చేయకుండా కర్మయోగము పరిపూర్ణ కర్మ సన్యాసమును చేరుకొనుట చాలా కష్టము। ఓ గొప్ప బాహువులు కలవాడా, కాని కర్మయోగములో నిష్ణాతుడైన ముని శీఘ్రముగా పరమాత్మను పొందును। యోగయుక్తో విశుద్ధాత్మా విజితాత్మా జితేంద్రియః సర్వభూతాత్మభూతాత్మా కుర్వన్నపి న లిప్యతే। పరిశుద్ధమైన అంతఃకరణ కలిగి ఇంద్రియ మనస్సులను నియంత్రణ చేసే కర్మయోగులు ప్రతి ప్రాణిలో పరమాత్మను దర్శిస్తారు। అన్ని రకాల పనులు చేస్తూనే ఉన్నా వారు కర్మబంధాలలో చిక్కుకోరు। నైవ కించిత్కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్నశ్నన్ గచ్చన్ స్వప్నిశ్వసన్ ప్రలపన్ విసృజన్ గృహ్ణన్నున్మిషన్ నిమిషన్నపి ఇంద్రియానీంద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్ డ్యాష్ కామా కామా కామా। కర్మయోగములో దృఢ సంకల్పంతో స్థితులై ఉన్నవారు చూస్తున్నప్పుడు, వింటున్నప్పుడు, స్పృశిస్తున్నప్పుడు, వాసన చూస్తున్నప్పుడు, కదులుతున్నప్పుడు, నిద్రిస్తున్నప్పుడు, శ్వాస క్రియలప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, విసర్జిస్తున్నప్పుడు, స్వీకరిస్తున్నప్పుడు, కన్నులు తెరుస్తున్నప్పుడు, మూస్తున్నప్పుడు చేసేది నేను కాదు అన్నీ ఎల్లప్పుడూ భావింతురు। ప్రాకృతిక ఇంద్రియములే వాటి వాటి విషయములలో కదులుతున్నట్లు దివ్య ఆధ్యాత్మిక జ్ఞానంతో గ్రహిస్తారు। బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతే న స పాపేన పద్మపత్రమివాంభసా। సమస్త మమకారాసక్తులు త్యజించి భగవంతునికే తమ అన్ని కర్మలు అంకితం చేసేవారు
తామరాకు నీటిచే తడి అవ్వనట్టు పాపముచే తాకబడరు. కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వాత్మశుద్ధయే. యోగులు మమకారాసక్తిని విడిచిపెట్టి కేవలం ఆత్మశుద్ధి కోసం మాత్రమే శరీరము, మనస్సు, ఇంద్రియములు, బుద్ధిలతో కర్మలను ఆచరిస్తూ ఉంటారు. యుక్తః కర్మఫలం త్యక్త్వా శాంతిమాప్నోతి నైష్ఠికీం అయుక్తః కామకారేణ ఫలే సక్తో నిబధ్యతే. అన్ని క్రియాకలాపముల ఫలములను భగవంతునికే అర్పితము చేసి కర్మయోగులు శాశ్వతమైన శాంతిని పొందుతారు. అదే సమయంలో తమ కామముచే, కోరికలచే ప్రేరేపింపబడి స్వార్థ ప్రయోజనం కోసం పనిచేసేవారు కర్మ బంధములలో చిక్కుకుంటారు. ఎందుకంటే వారు కర్మఫలములపై ఆసక్తి కలిగి ఉంటారు. సర్వకర్మాణి మనసా సంయస్యాస్తే సుఖం వసి నవద్వారే పురే దేహి నైవ కుర్వన్న కారయన్. ఆత్మ నిగ్రహము, వైరాగ్యము ఉన్న జీవాత్మలు తాము దేనికీ కర్త కాదని, దేనికి కారణము కాదని తెలుసుకొని ఈ యొక్క 9 ద్వారములు కల నగరములో సంతోషంగా ఉంటారు. న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః న కర్మఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. కర్తృత్వ భావన కాని, కర్మల స్వభావం కాని భగవంతునిచే సృష్టించబడవు. కర్మ ఫలములను సృష్టించేది కూడా ఆయన కాదు. భౌతిక ప్రకృతి గుణములే వీటన్నిటిని ప్రవర్తిల్లచేయును. నాదత్తే కస్యచిత్ పాపం న చైవ సుకృతం విభూః అజ్ఞానేనావృతం అజ్ఞానం తేన ముహ్యంతి జంతవః. సర్వాంతర్యామి అయిన భగవంతుడు ఈ ఒక్కని పాపపు లేదా పుణ్యకర్మల యందు కూడా పాలు పంచుకోడు. జీవుల వివేకము అజ్ఞానముచే కప్పబడిపోవటం వలన వారు భ్రమకు లోనగుతున్నారు. అజ్ఞానేన తు తజ్ఞానం యేషాం నాసితమాత్మనః తేషామాదిత్యవజ్ఞానం ప్రకాశయతి తత్పరం. కాని ఎవరికైతే దివ్య ఆధ్యాత్మిక జ్ఞానముచే అజ్ఞానం నాశనం చేయబడునో, సూర్యుడు ఉదయించినప్పుడు అన్నింటినీ ప్రకాశింపచేసినట్టు వారికి ఆ జ్ఞానము పరమాత్మను ప్రకాశింపచేయును. తద్బుద్ధయస్తదాత్మానస్తన్నిష్టాస్తత్పరాయణాః గచ్చంత్య పునరావృత్తిం అజ్ఞాననిర్ధూత కల్మషాః. తమ బుద్ధి భగవంతుని యందే స్థితులైన వారు, సంపూర్ణముగా భగవంతుని యందే నిమగ్నమైన వారు, ఆయనే పరమ లక్ష్యమని దృఢ విశ్వాసం కలవారు, వారి పాపములు జ్ఞాన ప్రకాశంచే నిర్మూలింపబడి త్వరిత గతిన మరలా తిరిగిరాని స్థితిని పొందుతారు. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని సుని చైవ స్వపాకే చ పండితాః సమదర్శినః. నిజమైన పండితులు దివ్య జ్ఞాన చక్షువులతో ఓ బ్రాహ్మణుడిని, ఓ ఆవుని, ఓ ఏనుగుని, ఓ కుక్కని, ఓ చండాలుడిని సమ దృష్టితో చూస్తారు. ఇహైవ తైర్జితః సర్గో యేషాం సామ్యే స్థితం మనః నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మణి తే స్థితాః. సమదృష్టియందు సంపూర్ణ మనస్సుతో స్థితులైనవారు ఈ జన్మలోనే జనన మరణ చక్రమును జయిస్తారు. వారు భగవంతుని యొక్క దోషరహిత గుణములను కలిగి ఉంటారు కాబట్టి పరమ సత్యము నందే స్థితులై ఉంటారు. న ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య నోద్విజేత్ ప్రాప్య చాప్రియం. స్థిరబుద్ధిరసమ్మూఢో బ్రహ్మవిద్ బ్రహ్మని స్థితః. భగవంతుని యందే స్థితులై దివ్య ఆధ్యాత్మిక జ్ఞానమునందు దృఢమైన అవగాహన కలిగి ఉండి మరియు భ్రమకు లోను కాకుండా ఉన్నవారు ప్రియమైనవి జరిగితే లభిస్తే పొంగిపోరు లేదా ఏవేని అప్రియమైనవి జరిగితే కృంగిపోరు. బాహ్య స్పర్శేష్వసక్తాత్మా విందత్యాత్మని యత్ సుఖం స బ్రహ్మయోగయుక్తాత్మా సుఖమక్షయమశ్నుతే.
బాహ్యమైన ఇంద్రియ సుఖాలపై మమకారాసక్తులు లేనివారు ఆత్మ యందే దివ్యానందాన్ని అనుభవిస్తారు. యోగం ద్వారా భగవంతునితో ఐక్యమై అంతులేని ఆనందాన్ని అనుభవిస్తారు. ఏ హి సంస్పర్శజా భోగా దుఃఖయోనయ ఏవ తే ఆద్యంతవంతః కౌంతేయ న తేషు రమతే బుధః. ఇంద్రియ వస్తు విషయ సంపర్కం వలన కలిగే భోగాలు ప్రాపంచిక మనస్తత్వం ఉన్నవారికి ఆనందదాయకంగా అనిపించిన అవి యథార్థముగా దుఃఖహేతువులే. ఓ కుంతీ పుత్రుడా, ఇటువంటి సుఖాలకు ఒక ఆది, అంతం, మొదలు, చివర ఉంటాయి. కాబట్టి జ్ఞానులు వీటియందు రమించరు. శక్నోతిహైవ యః సోఢుం ప్రాక్శరీర విమోక్షణాత్ కామక్రోధోద్భవం వేగం సయుక్తః స సుఖీ నరః. ఈ శరీరమును విడిచిపెట్టక ముందే ఎవరైతే కామ క్రోధ శక్తులను నియంత్రణ చేయగలరో వారు యోగులు, మరియు వారు మాత్రమే నిజమైన సుఖసంతోషములు గలవారు. యో త్వం తః సుఖో త్వం తరారామస్తథాంతర్జ్యోతిరేవ యః స యోగి బ్రహ్మనిర్వాణం బ్రహ్మభూతో ఉద్దిగచ్చతి. ఎవరైతే తమలో తాము ఆనందంగా రమిస్తూ ఉంటారో, లోనున్న పరమాత్మ యొక్క ఆనందాన్ని ఆస్వాదిస్తూ ఉండి అంతర్గత జ్ఞాన వెలుగుచే ప్రకాశిస్తూ ఉంటారో, అటువంటి యోగులు భగవంతునితో ఏకమై భౌతిక ప్రాపంచిక అస్తిత్వము నుండి విముక్తులవుతారు. లభంతే బ్రహ్మనిర్వాణం ఋషయః క్షీణకల్మషాః చిన్నద్వైధా యతాత్మానః సర్వభూతహితే రతాః. ఎవరి పాపములు నశించినవో, ఎవరి సందేహములన్నీ నిర్మూలింపబడినవో, ఎవరి మనస్సులు క్రమశిక్షణతో ఉన్నవో, ఎవరైతే సమస్త ప్రాణుల సంక్షేమం కోసం నిమగ్నమవుతారో, అట్టి పవిత్రమైన వ్యక్తులు భౌతిక జగత్తు నుండి విముక్తి పొంది భగవంతుడిని పొందుతారు. కామక్రోధ వియుక్తానాం యతీనాం యతచేతసాం అభితో బ్రహ్మనిర్వాణం వర్తతే విదితాత్మనాం. నిరంతర ప్రయాస ద్వారా కామ క్రోధముల నుండి బయటపడిన వారు, మనస్సుని నిగ్రహించిన వారు, ఆత్మ జ్ఞానంలో ఉన్నవారు అయినటువంటి సన్యాసులకు ఇహపర లోకాలలో భౌతిక అస్తిత్వం నుండి విముక్తి లభిస్తుంది. స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాంశ్చక్షుశ్చ ఇవాంతరే భ్రువోః ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణౌ యతేంద్రియమనోబుద్ధిర్మునిర్మోక్షపరాయణః విగతేచ్ఛాభయక్రోధో యః సదా ముక్త ఏవ సః. డ్యాష్ కామా 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 కామా. అన్ని బాహ్యమైన భోగ విషయముల తలంపులను త్యజించి దృష్టి కనుబొమల మధ్యే కేంద్రీకరించి నాసికా రంధ్రములలో లోనికి వచ్చే బయటకు వెళ్లే గాలిని సమముగా నియంత్రించి, ఈ విధంగా ఇంద్రియమనోబుద్ధులను నిగ్రహించి కామ క్రోధ భయరహితుడైన ముని సర్వదా మోక్ష స్థితి యందే వసించును. భోక్తారం యజ్ఞతపసాం సర్వలోకమహేశ్వరం సుహృదం సర్వభూతానాం అజ్ఞాత్వా మాం శాంతిమృచ్చతి. సమస్త యజ్ఞములకు తపస్సులకు భోక్తని నేనే అని, సమస్త లోకములకు అధిపతిని అని, మరియు సర్వ ప్రాణుల యొక్క నిస్వార్థ మిత్రుడను అని తెలుసుకొనిన పిదప నా భక్తుడు శాంతిని పొందును. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే కర్మ సంన్యాసయోగో నామ పంచమో అధ్యాయః. దైవిక భగవద్గీత ఉపనిషత్తులోని కర్మ సన్యాస యోగం లేదా క్రియ యొక్క త్యజించే యోగం అనే 5వ అధ్యాయం. సంపూర్ణ జ్ఞానం యోగ గ్రంథం మరియు అర్జునుడు మరియు శ్రీకృష్ణుని మధ్య చర్చ ఇలా ముగుస్తుంది.